హైదరాబాద్ లో ఈ రోజు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఆంక్షలుంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. శ్రీరాముని శోభాయాత్రకు 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సుమారు 7 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. 250 సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? మరి కాసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే మెయిన్ ప్రొసెషన్ జరిగేటువంటి సీతారాంబాగ్ ఆలయం నుండి టువర్డ్స్ కోటి వ్యాయామశాల వరకు దాదాపు 7.5 కిలోమీటర్లు ఉంటుంది ఈ రూట్ మ్యాప్ అంతా. సో ఈ రూట్ మ్యాప్లో వెళ్ళేటువంటి ప్రతి రోడ్డును కూడా పోలీసులు డైవర్షన్ ఏర్పాటు చేశారు. సో ఈ రూట్స్ని అవాయిడ్ చేయాల్సిందిగా హైదరాబాద్ వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఈ మెయిన్ ప్రొసెషన్కి వచ్చేసరికి సో 2 ర్యాలీస్ ఈ శోభాయాత్ర ఉంటుంది. ఒకటి ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ హనుమాన్ టెంపుల్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ ఇది. సో ఇక్కడ నుండి ఒక ర్యాలీ స్టార్ట్ అవుతుంది. గోషామాల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆకాష్పూరి నుండి ఒక ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ర్యాలీ వచ్చేసరికి సీతారాంబాగ్ టెంపుల్ ఉంటుంది. సో సీతారాంబాగ్ టెంపుల్ ర్యాలీ అనేటువంటిది మెయిన్ ప్రొసెషన్. అది భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఉంటుంది. సో ఆ ర్యాలీలో ఈ ఆకాష్పూరికి సంబంధించినటువంటి ర్యాలీ, రాజాసింగ్ ర్యాలీ, సో ఈ 2 ర్యాలీస్ కలిసి మంగళహాట్ పోలీస్ స్టేషన్ వద్ద కలుస్తాయి. సో అక్కడ నుండి భారీ ప్రొసెషన్ అంతా కూడా టువర్డ్స్ కోటి వ్యాయామశాల వరకు వెళ్తుంది. సో ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇక్కడ నుండి శోభాయాత్ర స్టార్ట్ అవబోతుంది. సో ఎక్కడైతే ఈ ర్యాలీ జరుగుతుందో ఆ ర్యాలీ జరిగేటువంటి ఏర్పాట్లను కూడా మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. మనకి ఎక్కడైతే అక్కడ ట్రాలీస్తో పాటు కొన్ని శ్రీరాముడికి సంబంధించినటువంటి విగ్రహాలు కనిపిస్తున్నాయో సో అక్కడ నుండి ఈ ప్రొసెషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ర్యాలీ వచ్చేసి మెయిన్ ర్యాలీగా వెళ్తున్నటువంటి సీతారాంబాగ్ టెంపుల్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీతో కలుస్తుంది. సో దీంతో మొత్తం 7.5 కిలోమీటర్ల డిస్టెన్సే అయినప్పటికీ కోటి వ్యాయామశాలకు చేరుకునే వరకు రాత్రి 10 గంటల పాటు సమయం పడుతుంది. దారి పొడవునా కూడా వేలాది సంఖ్యలో భక్తులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా దాదాపు 3000 మంది పోలీసులతో ఈ బందోబస్తుని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. దట్టు ఫ్రైడే కావడంతో ఎక్కడ ఎట్లాంటి కమ్యూనల్ ఇష్యూస్ కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి శోభాయాత్ర స్టార్ట్ కాబోతుంది. సో ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే టెంపుల్స్ వద్దకు చేరుకున్నారు. అటు ధూల్పేట్ కావచ్చు, ఇటు సీతారాంబాగ్ టెంపుల్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు మనం చూస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా వన్స్ ప్రొసెషన్ స్టార్ట్ అయిందంటే ఈ ర్యాలీలో పాల్గొంటారు. సో ఈ భారీ ఎత్తున కూడా ఈ ర్యాలీ ఉంటుంది కాబట్టి ఈ రూట్స్లో వెళ్ళేటువంటి వారు ఆల్టర్నేట్ రోడ్లను చూస్ చేసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. అటు డైవర్షన్స్ని దాదాపు 25 పాయింట్స్లో ఈ డైవర్షన్స్ని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. సో ఎగ్జాక్ట్లీ 12:30 to 1 o'clock మధ్యలో ఈ ర్యాలీ స్టార్ట్ కాబోతుంది. రైట్ ప్రణీత.